నమస్కారం జే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మెరుగైన సమాజం కొరకు ప్రజలందరూ కలిసి రావాలి సిటిజన్ ఫోరం సమావేశంలో పిలుపునిచ్చిన జైళ్ల శాఖ డీఐజీ వికే సింగ్ మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్న పిల్లలమర్రి శివాలయాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామానుజరెడ్డి ఘనంగా ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు తుంగతుర్తిలో మొక్కలు నాటిన టీఆర్ఎస్ నేతలు మెరుగైన సమాజం కొరకు ప్రజలందరూ కలిసి రావాలని జైళ్ల శాఖ డీఐజీ వికే సింగ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గోపాలపురం చర్చిలో జరిగిన సిటిజన్ ఫోరం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేరరహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సంపూర్ణ అక్షరాస్యతతో పాటు వివాదరహిత గ్రామాలుగా ఉండాలనే ఆలోచనతో ఈ ఫోరం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కమిటీలు పూర్తి చేసి సిటిజన్ ఫోరంను బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో 60,000 20,000 ఆర్మీలో 20,000 చచ్చిపోయారు. అంటే 20,000 స్వాహ నల్ బ్యాలెన్స్ ద్వారా ఎట్లా వచ్చింది? చాలా మందికి ఉరి శిక్ష ఇచ్చినారు. వాళ్ళకి ఎప్పుడో మనం కౌంట్ చేసినామా, లెక్క పెట్టినామా? ఎట్లా నల్ బ్యాలెన్స్? అక్కడ ఇది అండమాన్ నికోబార్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు జైలులో ఉన్నారు. ఒక్కరే చచ్చిపోయినారు. నల్ బ్యాలెన్స్ ఉన్నాయి. 70 సంవత్సరాల తర్వాత శిక్ష కూడా అంటే అందరికీ అది దొరకలేదు అంటే ఎంత అని ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అందుకనే కూడా నాకు సిటిజన్ ఫోరం ఏం లాభం లేదు, బాగా నష్టమే ఉంది. అని ప్రజలకి సమాజానికి చాలా లాభం వచ్చేస్తుంది. ఒకసారి అవగాహన చైతన్యం వచ్చేస్తుంటే ప్రజలకి లాభం వచ్చేస్తుంది. ప్రజలలో పాలు లేవు, లీడర్స్లో లోపాలు. అంటే మీకు నేను మండల్ కమిటీ మెంబర్స్ అంటే ఒక లీడర్స్గా తయారు చేయాలి. ఇది నాకు స్వామి వివేకానంద గారు అన్నారు 100%లో 95% ప్రజలు వేస్ట్ ఉన్నారు, ముర్దాలాగా ఉన్నారు, అంటే చచ్చిపోయినారు. ఐదుగురు మాత్రమే ఉంటారు, వాళ్ళు ఏదో చేయగలరు. ఆ ఐదుగురుని వెతకండి. ఇది స్వామి వివేకానంద. అదే ఐదుగురు నేను వెతుకుంటున్నాను. నాకు తెలుసు 95% వేస్తున్నారు, చచ్చిపోయినట్టు. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు మనసులు లాగా ఉంటారు. ఈవెన్ స్వతంత్ర సమరంలో కూడా 5% పాల్గొన్నారు, మిగతా వాళ్ళు ఇంటిలోనే ఉన్నారు. ఈ నెల 4వ తేదీన జరిగే మహాశివరాత్రికి సూర్యాపేట జిల్లా పరిధిలోని పలు శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. సంవత్సరం 12 శివరాత్రులలో మహాశివరాత్రిలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతోంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న పిల్లలమర్రి శివాలయాలలో వైభవపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పిల్లలమర్రి శివాలయాలను చూడడానికి సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు. ఈ రోజున శివాలయాలలో ప్రత్యేక అభిషేకాలతో పాటు సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలకు రంగులు వేసి పిల్లలమర్రి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. వీటితో పాటు జిల్లా పరిధిలోని నాగులపాడు, ఏపూరు, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్ని శివాలయాలలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవపేతముగా
అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ యొక్క శివరాత్రి రోజు మాత్రమే కొన్ని లక్షలాది భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవటానికి తరలి వస్తున్నారు. వారు వస్తున్నటువంటి సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లు, గ్రామ పెద్దలందరూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేయించడం జరిగింది. తర్వాత వచ్చేటువంటి భక్తులందరూ కూడా తాగడానికి నీరు, తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. తర్వాత ఈ యొక్క 5 రోజులు అంటే శివరాత్రికి ఒక రోజు ముందుగా 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఎంతో వైభవంగా ఈ యొక్క స్వామివారికి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు 5 రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 3వ తారీఖు 3వ నెల 2019 నుండి 7వ తారీఖు 3వ నెల 2019 వరకు ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారికి నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా రేపు 3వ తారీఖు స్వామివారికి ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకం, తదుపరి సాయంత్రం 4 గంటలకి స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనం, తర్వాత కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, రుద్రహోమం, నవగ్రహ హోమం, తర్వాత స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత 4వ తారీఖు 3వ నెల 2019 మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకొని ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకి శ్రీ శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయంలో మరియు ప్రధాన ఆలయమైనటువంటి మహదేవ నామేశ్వర స్వామి ఆలయంలో విశేషంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. తదుపరి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు కూడా యథావిధిగా ఎవరైతే భక్తులు అభిషేకం చేయించుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎరకేశ్వర స్వామి ఆలయంలో మరియు త్రికూటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులందరూ కూడా స్వయంగా వాళ్ళ యొక్క హస్తములతో స్వామివారిని తాకి అభిషేకం చేయించుకునే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పాలకు కానీ పంచామృతాలకు కానీ ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు నిర్వహించడం జరిగినది. తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటలకి ధ్వజారోహణ తదుపరి స్వామివారికి విశేషంగా బసవ ముద్ద అనేటువంటి వేయడం జరుగుతున్నది. తర్వాత సాయంత్రం 12 గంటలకంటే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు రాత్రి 12 గంటలకి స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా కన్నుల విందులుగా నిర్వహించడం జరుగుతున్నది. దానికి ఎంతో అతిథులు వచ్చి ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం కూడా విశేషంగా జరుగుతుంది. తదుపరి ఈ యొక్క సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ యొక్క కళ్యాణానికి విచ్చేసి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులై అందులో ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు. తర్వాత అదే రోజు మంత్రి గారు కూడా సాయంత్రం సమయంలో వచ్చి స్వామివారికి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందడానికి ఆయన గారు కూడా వస్తున్నారు. తర్వాత అదే రోజు కళ్యాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5వ తారీఖు 3వ నెల 2019 ఉదయం స్వామివారికి యథావిధిగా రోజు చేసే విధంగా స్వామివారికి రుద్రాభిషేకం, తదుపరి 9:30 గంటలకు రుద్రహోమం, తర్వాత అదే రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి తెల్లవారుజామున స్వామివారికి విశేషంగా రథోత్సవం అనేటువంటిది ఊరేగింపుగా ఈ యొక్క పిల్లల మరి గ్రామంలో మొత్తము కూడా తిప్పడం జరుగుతున్నది. దానికి వేలాది మంది భక్తులు ఇతర గ్రామాల నుండి కూడా విచ్చేసి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. తర్వాత 6వ తారీఖు అమావాస్య సందర్భంగా ఆ రోజు స్వామివారికి ఉదయం పూట అభిషేకం, తర్వాత 9:30 గంటలకు రుద్రహోమం, తదుపరి సాయంత్రం 5:30 గంటలకు అమావాస్య సందర్భంగా మహాపుష్పార్చన అనేటువంటి కొన్ని లక్షల పూలతోని స్వామివారికి విశేషంగా అర్చన చేయడం జరుగుతున్నది. తదుపరి తీర్థ ప్రసాద వితరణ. అంతేకాకుండా అదే రోజు రాత్రి తెల్లవారితే 7వ రోజు అనంగా విశేషంగా అగ్నిగుండాలు మహోత్సవం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క అగ్నిగుండాల మహోత్సవానికి ఎంతోమంది భక్తులు హైదరాబాద్ నుండి, తర్వాత విజయవాడ నుండి ఎంతోమంది వేలాది భక్తులు ఈ యొక్క అగ్నిగుండాల కార్యక్రమానికి విచ్చేసి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతున్నారు. ఇది యథావిధిగా ఆచారంగా వస్తున్నది. తర్వాత 7వ తారీఖు ఆ రోజు లాస్ట్ అంటే చివరి ఆఖరి రోజు సందర్భంగా స్వామివారికి ఉదయం 6 గంటలకు 108 కేజీలతో అన్నం వండేసి ఆ తెల్లటి అన్నాన్ని స్వామివారికి అన్నాభిషేకం అంటే ఈ యొక్క గ్రామంలో కానివ్వండి, ఈ యొక్క దేశంలో ఎటువంటి వాళ్ళు కూడా అన్నానికి ఇబ్బంది పడకుండా సుభిక్షంగా ప్రశాంతంగా అందరూ కూడా కడుపు నిండా అన్నం తిని చల్లగా ఉండాలనే భావనతోని, ఈ రైతులందరూ కూడా చల్లగా ఉండాలనేటువంటి భావనతోని స్వామివారికి విశేషంగా 108 కేజీల అన్నంతో అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. తదుపరి
10 గంటలకు రుద్రహోమం, తర్వాత నవగ్రహ హోమం, చివరి రోజు సందర్భంగా మహాపూర్ణాహుతి వంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సాయంత్రం 3 గంటలకి స్వామివారికి ఈ గ్రామంలో పిల్లలమర్రి గ్రామంలో ఉన్నటువంటి మంచినీళ్ళ బావి దగ్గర ఈ యొక్క 4 విగ్రహాలు ఎవరైతే పార్వతు, పరమేశ్వరులు, తర్వాత చండీశ్వరుడు, మార్కండేయుడు విగ్రహాలని తీసుకువెళ్ళి అక్కడ ఊరేగింపుగా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి కూడా విశేషంగా త్రిశూల స్నానం అయిపోయిన తర్వాత కొత్తటి వస్త్రాలను ధరింపజేసి మళ్ళీ ఆలయానికి తిరిగి తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయంలో ఏకాంత సేవ అనేటువంటి కార్యక్రమం కూడా వివిధ రకాలతో వాయిద్యాలతో వివిధ రకాల నృత్యాలతో స్వామివారికి విశేషంగా ఈ యొక్క బిచ్చ విగ్రహాలని చివరి రోజు సందర్భంగా గుడి చుట్టూ ఈ యొక్క దేవాలయం చుట్టూ ఊరేగించడం జరుగుతున్నది. దీంతో ఈ యొక్క శివరాత్రి మహోత్సవం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్గా రామానుజరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్తో పాటు మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం సమర్పించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది నూతన కమిషనర్కు శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూరా నర్సయ్య గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని తుంగతుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి సైదులు మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో ఉగ్రమూకల అలజడులు నెలకొన్న నేపథ్యంలో ఎంపీ పిలుపు మేరకు ఆయన జన్మదిన వేడుకలను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమాజానికి ఉపయోగపడే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని అన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బూరా నర్సయ్య గౌడ్ రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించి భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు అందుకోవాలని గుడిపాటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు తాటికొండ సీతయ్య, ఓరుగంటి సత్యనారాయణ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దొంగరి శ్రీనివాస్, పూదూరి శ్రీనివాస్, గుడిపూడి అరుణా సుధాకర్ రావు, గుండగాని రాములు, వంశీ, గోపగాని శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు భువనగిరి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని తుంగతుర్తి ఉన్నత పాఠశాలలో టీఆర్ఎస్ మండల శాఖ తరఫున మొక్క నాటి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దేశ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల గురించి ఎంపీ గారు ఆలోచించి నా బర్త్డేలను సాదాసీదాగా ఎలాంటి వేడుకలు లేకుండా నిర్వహించుకోవాలని అందరికీ పార్టీ శ్రేణులకు పిలిపివ్వడం జరిగింది. అతని పిలుపును అనుసరించి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఓన్లీ మొక్క నాటి మాత్రమే వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు ముందు ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తుంగతుర్తి టీఆర్ఎస్ మండల శాఖ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భువనగిరి నియోజకవర్గ ఎంపీ గారైనటువంటి గౌరవనీయులు బూర నర్సయ్య గౌడ్ యొక్క పుట్టినరోజు సందర్భంలో ఈనాడు ఉన్నటువంటి బార్డర్ ఉద్రిక్త పరిస్థితుల వల్ల సాహసేగా చేసుకోవాలి, ఘనంగా చేసుకోవద్దని పిలిపించారు. దానికి అనుబంధంగా ఈరోజు తుంగతుర్తి హై స్కూల్ గ్రౌండ్లో వారి పుట్టినరోజు సందర్భంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చేటువంటి ముఖ్య మండల, జిల్లా, ఇక్కడ ప్రాపర్ కార్యకర్త అందరికీ కూడా, సర్పంచులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వారు భవిష్యత్తులో చాలా ఇటువంటి పుట్టినరోజు చాలా వందలాది చేసుకొని వారు ఉన్నత పదవులు పొందాలని, వారు మన బోర్డు నియోజకవర్గానికి అభివృద్ధికి బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన యొక్క నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పడాలని, వారికి భగవంతుడు అన్ని రకాలుగా వారికి ఆరోగ్యానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా తాపీ పనివారుల సంఘం సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులుగా బల్దా శ్రీనివాస్ నూతనంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘం ఎన్నికల్లో ప్రత్యర్థిపై 180 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. తనపై ఉన్న నమ్మకంతో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క కార్మికునికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి మధు, బచ్చల ఉపేందర్, పడతల శ్రీను, సుదర్శన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సంఘం యూనియన్ D1-3-2019 శుక్రవారం రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడినది. అధ్యక్షులుగా వల్దాసు శ్రీను 798 ఓట్లు, పోలగాని భిక్షంగౌడు 553 ఓట్లు, కుర్ర నర్సయ్య గారికి 620 ఓట్లు, జోగం శ్రీను గారికి 275 ఓట్లు. ఇందులో
వల్దాసు శ్రీను గారు విజయం పొందినారు. ఈరోజు చిన్న పిల్లిగాడినైనా ఒక యూనియన్ అధ్యక్షుడిగా చేసిన పెద్ద మేస్త్రీలకు చిన్న మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంతో తరగతి గదులను అందంగా అలంకరించుకొని శనివారం విద్యార్థులే ఉపాధ్యాయుల పాత్రలో చదువు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంఈఓ వివిధ పాత్రలలో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గురువయ్య మాట్లాడుతూ విద్యార్థుల మనోభావాలను వెలికి తీయడానికి ఈ స్వపరిపాలన దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈరోజు వివిధ పాత్రలలో పోషించిన విద్యార్థులు భవిష్యత్తులో అదే స్థాయిలో ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మయ్య, శ్రీధర్, షకీరా, అబ్దుల్ నబీ, శంకర్, ముత్యాలమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెరుగైన సమాజం కొరకు ప్రజలందరూ కలిసి రావాలి. సిటిజన్ ఫోరం సమావేశంలో పిలుపునిచ్చిన జైళ్ల శాఖ డీఐజీ వీకే సింగ్. మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్న పిల్లల మరి శివాలయాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామానుజరెడ్డి. ఘనంగా ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు, తుంగతుర్తిలో మొక్కలు నాటిన టీఆర్ఎస్ నేతలు. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.